సో వన్స్ అగైన్ లెట్ us draw the same ఇందాకట్లాగే నేను డ్రా చేస్తాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అది కూడా బాగా గుర్తు చేస్తున్నారు నాకు అందరూ. ఎక్సలెంట్. సో ఇఫ్ యు ఆర్ కైండ్ ఎనఫ్ టు డిలీట్ దో థింగ్స్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. Right, I did it. So this is the line which represents the angle of rotation of the cam. Angle of rotation of the cam. Now let us draw the lift also. So lift kuda apna draw chestam chudandi. So 30 degrees ante 3 centimeters. సో ఈసారి 40 తీసుకుందాం, కొంచెం పెద్ద వస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో నౌ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ 40. అందులో ఎంత ఇస్తే అంతే మనకి ఎగ్జామ్లో. సో దిస్ ఇస్ 40, రైట్? సేమ్ దగ్గరగా రెక్టాంగిల్ కంప్లీట్ చేసుకుందాం. సో దిస్ ఇస్ కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ స్టెప్ ఏంటి? దిస్ ఇస్ కామన్ ఫర్ ఎనీథింగ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ చెప్పండి? Degrees, rise, well, fall, draw. Yeah, exactly. So we have to mark the angle of rotation on this total angle of rotation line. So first anta 60 degrees అనుకున్నాం కదా. సో 60 degrees అంటే స్కేల్ ప్రకారం 30 mm అవుతుంది. సో 30 mm ఇక్కడ నేను సుమారుగా మార్క్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ 30 mm అండ్ దెన్ 30 degrees అంటే 15 mm ఇక్కడ మార్క్ చేస్తాను. నెక్స్ట్ 120 degrees అంటే 60 mm సుమారుగా నేను పెట్టాను. మీరు యాక్యురేట్ గా మెజర్మెంట్ తీసుకొని చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ లో. ఓకే, నౌ I will draw vertical lines from these points. Okay, like this. Perpendicular lines గీయాలి. ఇక్కడ మీరు perpendicular లేకపోయినా just assume that it is perpendicular. Okay, I am making it perpendicular. Right? So ఇప్పుడు next ఏం చేయాలి? Let us mark. So this is the angle of rise. Angle of rise, and this is dwell, and this is fall, and once again this is also dwell finally. So ఇప్పుడు ఏం చేయాలి, మనం యాంగిల్ ఆఫ్ రైజ్ ని యాంగిల్ ఆఫ్ ఫాల్ ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏంటంటే నేను ఇక్కడ 4 పార్ట్స్ తీసుకుంటున్నాను ఇందాకట్లాగా యాజ్ యూజువల్ గా. మీరు 6 పార్ట్స్ చేసుకోండి ఎగ్జామ్ లో చేసినప్పుడు, దట్ విల్ బి యాక్యురేట్ ఫర్ యూ. సో 1 2 3, సో 4 పార్ట్స్ అయిపోయింది. అలాగే దీన్ని 4 పార్ట్స్ చేస్తాను. సో ఇది 4 పార్ట్స్ అయిపోయింది, అది కూడా 4 పార్ట్స్ అయిపోయింది. సో నౌ వాట్ ఐ డూ ఇస్ ఐ హ్యావ్ టు డ్రా a perpendicular line from all these parts. So అవి డ్రా చేసే ముందు let us name them once again ఇందాకట్లాగే. So if it is 0, then I will give you another color. Yeah, now this is 0 1 2 3 4. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్? ఇక్కడ ఏమొస్తుంది? సో హియర్ ఇట్ ఈస్ 4 dash 3 dash 2 dash 1 dash 0 dash. ఓకే, అదే మీరు 6 పార్ట్స్ అయితే 6 వరకు ఎక్కడ వస్తుంది? ఇక్కడ 6 dash ని స్టార్ట్ అవుతుంది. 6 dash 5 dash అలా స్టార్ట్ అవుతుంది. సో నౌ లెట్ us draw the vertical lines from here also. I will give you another color, right? So vertical lines ఎలా పైకి నేను డ్రా చేస్తున్నాను. మీరు రంగురంగుల కలర్ స్కెచ్లు గట్రా పెట్టుకెళ్ళి గీయక్కర్లేదు. హౌ టు డ్రా ఇట్ విత్ పెన్సిల్ ఓన్లీ, మీకు జస్ట్ అర్థం అవ్వాలని రాస్తున్నాను. సో లైక్ దిస్. సో అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు మనకి ఎందాకలా చెప్పుకున్న దానికి ఇప్పుడు చెప్పుకున్న దానికి ఏమి తేడా లేదు, సేమ్ ఉంది. సో అదేంటంటే యూనిఫామ్ వెలాసిటీ ఇందాకలా, అంటే అప్పుడు ఇది డైరెక్ట్ కలిపేస్తాం. బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెంటర్ లైన్ ఉంది కదా, ఈ 0కి 4కి మధ్యలో సెంటర్ లైన్ 2, దీన్ని నేను ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కి డివైడ్ చేస్తాను. ఇక్కడ మనం ఇందాక ఎన్ని పార్ట్స్ చేస్తామో ఇక్కడ కూడా అన్ని పార్ట్స్ చేస్తాం చూడండి. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎలా చేస్తాం చూడండి.
సో ఇక్కడ 4 పార్ట్స్ తీసుకున్నాం కదా ఈ బాక్స్ ని. సో దీన్ని కూడా 4 పార్ట్స్ చేస్తాను. సో 1 2 3. అలాగే దీని సెంటర్ లైన్ అక్కడ మీరు సెంటర్ లైన్ చేసుకోండి. ఒకవేళ సెంటర్ లైన్ మీకు లేకపోయినట్టుగా గీసుకోవాలి. మీరు 6 పార్ట్స్ చేసుకుంటే మీకు థర్డ్ వన్ సెంటర్ లైన్ అవుతుంది. అక్కడ 4 పార్ట్స్ కాబట్టి సెకండ్ వన్ సెంటర్ లైన్. సో ఇక్కడ మీకు ఇది మీరు మార్క్ చేశారంటే ఆటోమేటిక్ గా మీ మినీ డ్రాఫ్ట్ పెడితే ఈ పాయింట్ వచ్చేస్తుంది. 1 2 3 రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టేక్ యువర్ స్కేల్ అండ్ పెన్సిల్ అండ్ నౌ డ్రా ఏ లైన్. ఈ లైన్ నేను మరొక కలర్ పెడతాను మీకు ఫర్ యువర్ కన్వీనియన్స్. బాగా లైట్ కలర్, లైట్ గ్రీన్ తీసుకుంటున్నాను. సో ఇది ఇందాకట్లా కలిపేయండి. సచ్ దట్ ఇట్ పాసెస్ త్రూ ద సెంటర్ పాయింట్. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారండి మీరు ఇది కూడా కలిపేయండి అలాగే. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ పాయింట్ ని ఇలా కలపండి. ఓకే. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి పై నుంచి స్టార్ట్ చేసి ఈ పాయింట్ ని ఇలా కలపండి. అంతే. అదే మీరు 6 పార్ట్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఈ సెంటర్ లైన్ కింద 2 లైన్లు వస్తాయి, సెంటర్ లైన్ పైన ఇలా ఇటు నుంచి 2 లైన్లు వస్తాయి. అది గుర్తుంచుకోండి. ఓకే. సో దట్ ఈస్ వన్ మెథడ్. నెక్స్ట్ ఇటుపక్క కూడా అలాగే డ్రా చేయాలి మనం. అది కూడా చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి ఇది కలుపుతారు, ఇక్కడి నుంచి ఇది కలుపుతారు. అంతే. ఓకే. ఏం చేసాం అర్థమైందా? ఇట్ యు గెట్ మై పాయింట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ లైన్ తీసుకున్నారు, ఈ 2 అనే లైన్. దాన్ని ఈ రెక్టాంగిల్ ఎన్ని పార్ట్స్ చేశారో అన్ని ఈక్వల్ పార్ట్స్ కింద ఆ లైన్ డివైడ్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారు? ఇక్కడి నుంచి యూజ్ చేసుకోండి అమ్మా. రైట్. సో ఇలా ఇందాకలాగే మీరు ఈ లైన్ డ్రా చేసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే ఒక్కొక్క పాయింట్ నేమ్ యాక్చువల్గా మన ఇక్కడ నంబర్స్ ఇచ్చుకోలేదు, దీనికి నంబర్స్ ఇచ్చుకోండి. నంబర్స్ ఇచ్చుకుంటే దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే. సో సే 1 2 3 4. అలాగే దీనికి కూడా 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ నేమో ఈ 0తో కలిపారు. నెక్స్ట్ ఈ దీనిపైన ఉన్న ఈ పాయింట్ నేమో ఇటుపక్క దీంతో కలిపారు. అలాగే ఎక్కడి నుంచి కూడా ఈ పాయింట్ కలుపుతున్నారు, ఈ పాయింట్ కలుపుతారు. మీకు చెప్పినట్టుగా 6 పార్ట్స్ చేసినట్టుగైతే మీకు మరొక లైన్ వస్తుంది ఇక్కడ. ఇది కూడా దీన్ని కూడా అప్పుడు 6 పార్ట్స్ చేస్తారు. సో ఈ లైన్ కింద 2 వస్తాయి, ఈ లైన్ పైన 2 వస్తాయి. అలాగే ఇటు కూడా. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ మనం మార్క్ చేసుకోవాలి. ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్కింగ్ అంటే ఈ 1 నుంచి వెళ్ళే లైన్, ఇక్కడ 1 నుంచి వచ్చే లైన్, ఈ రెండుకి ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది. సో దట్ ఇస్ మార్క్ ఇట్ యాజ్ ఏ. అలాగే ఈ 2 నుంచి వచ్చేది, ఇక్కడ 2 నుంచి వచ్చేది అంటే ఇదే. సో దిస్ ఇస్ బి. అలాగే ఇక్కడ 3 నుంచి వచ్చే లైన్ ఇది, ఇక్కడ 3 లైన్ ఇది. సో ఇది సి అండ్ దిస్ విల్ బి డి. మళ్ళీ ఇది ఈ. నెక్స్ట్ ఇక్కడ ఇది 3 నుంచి వచ్చే లైన్, ఇది 3 లైన్. సో ఎఫ్. నెక్స్ట్ ఇది 2 లైన్ అంటే ఇదే. సో దిస్ ఇస్ జి. నెక్స్ట్ ఇది 1 లైన్, ఇది 1 లైన్, ఈ రెండుకి ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది. సో దిస్ ఇస్ హెచ్ అనుకుంటాం. And this is the last point once again. So this is the first point and this is the last point. Now what we have to do is we have to draw a neat curve by joining all these points. Free hand curve అనేది మీరు డ్రా చేయాలి. ఇలాగా అన్నిటిని టచ్ చేసుకుంటూ, నాకు స్క్రీన్ పైన సాధ్యం కాకపోవచ్చు నీట్ గా డ్రా చేయడం, బట్ మీరు మాత్రం నీట్ గా పెన్సిల్ తో డ్రా చేసుకోండి. ఓకే. మీరు మ్యూట్ చేసుకుంటే మిగతా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండదు. Powerful people comes from powerful places. చక్రి ఏంటి పవర్ఫుల్ అంటున్నావు? ఏంట్రా పవర్ఫుల్? సారీ సార్.
సారీ సార్ మ్యూట్ లో. నువ్వు క్లాస్ వింటున్నావా పక్కన మాట్లాడుతున్నావా? సార్ వింటున్నాను సార్. తమ్ముడు పిలిచాడని అన్నాను సార్. సారీ సార్ అన్మ్యూట్ అయిపోయింది చూసుకోలేదు. Right. So again you have to join this also straight line. So this is the displacement diagram. ఇక్కడ రెడ్ కలర్ లో చూపిస్తుంది displacement diagram for the given follower. So this type of follower gives the displacement diagram for uniform acceleration and retardation. అర్థమైందా? ప్రాసెస్ లో ఎక్కడ డౌట్ ఉందా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ప్రాసెస్? అర్థమైంది సార్. రైట్, బాగా గట్టిగా చెప్పాడు, అంత బాగా అర్థమైంది అనమాట. సో అట్ ద సేమ్ టైం మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకపోతే మళ్ళీ గుర్తుండదు. మీరు ఎంత క్లాసులో విన్నప్పటికీ ఈ పాటి మర్చిపోయి ఉంటారు. సో బెటర్ టు నోట్ ఇట్ డౌన్. మీరు నోట్ చేసుకున్నారంటే ఐ విల్ ప్రొసీడ్. సో దిస్ ఈస్ ఫర్ యూనిఫామ్ యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్, and this is for uniform velocity or uniform motion. Okay, right. Now let us move to the next one. So all these videos will be shared. So I think it is being recorded. Yeah. Now the next one. So the last one, that is when the follower is moving with simple harmonic motion. When it is moving with simple harmonic motion. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ తో మూవ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ అదే డేటా తీసుకుందాం. సో డేటా ఏంటంటే ఫస్ట్ 60 degrees యాంగిల్ ఆఫ్ రైస్, 30 degrees dwell, నెక్స్ట్ 120 degrees యాంగిల్ ఆఫ్ ఫాల్, అండ్ రిమైనింగ్ ఇస్ dwell once again, and 40 mm is the lift. అది సేమ్ డేటా నేను తీసుకొని డ్రా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకట్లాగా మనం స్టార్ట్ చేద్దాం. గుర్తుంచుకొని అన్ని ప్రొసీజర్స్ జాగ్రత్తగా అందరూ. So I will make it black once again. So 18 mm అనుకున్నాం కదా. So 18 mm. Right. Well, now ఇక్కడ నుంచి 40 mm. Right. So 40 mm. And also ఇక్కడ నుంచి ఒక రెక్టాంగిల్ ఇలా కంప్లీట్ చేద్దాం. Now I will join these two. Right. So rectangle complete అయిపోయింది. So as usual you have to mark the angle of rise, dwell and angle of fall. ఇందాకలాగా మార్క్ చేస్తాను చూడండి. So this is the angle of rise, dwell and fall. Okay. So మళ్ళీ రాయను, జస్ట్ ఇది రైజ్ అని రాసేస్తున్నాను. So this is dwell and this is fall. Okay. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను vertical lines డ్రా చేస్తాను. సేమ్ ఇందాకట్లాగే. కరెక్ట్గా రాలేదు. లెట్ మీ డూ దిస్. యా, రైట్. vertical lines డ్రా చేశాను. సో ఇందాకట్లాగే సేమ్ దీన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేస్తాను. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎలా చేస్తాను చూడండి. సో 1 2 3 రైజ్ ని ఫాల్ ని మాత్రం చేస్తాం, డ్వెల్ మీరు చేయక్కర్లేదు. రైట్.
నా సేమ్ ఇందాకలాగే ఎక్స్టెన్షన్ కూడా నేను చేస్తాను చూడండి. నాట్ దిస్ వన్, లైన్ అనుకున్నాం కదా. సో ఈ రకంగా చేస్తారు. సో ఇంతవరకు ఈ 3 డయాగ్రామ్స్ కి కామన్ ప్రొసీజర్, మూడిటికి కామన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లెఫ్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ మన సెంటర్ పాయింట్ నోట్ చేస్తాం. ఫస్ట్ దీనికి ఒక సెంటర్ పాయింట్ అనేది నోట్ చేద్దాం. సో ఆబ్వియస్ గా టోటల్ 4 అనుకున్నాం కదా. 4 అంటే ఇక్కడ 2 దగ్గర సుమారుగా ఇక్కడెక్కడ సెంటర్ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ సెంటర్ మీరు ఇది రేడియస్ తీసుకోండి. ఇది రేడియస్ తీసుకొని ఒక సెమీ సర్కిల్ ఈ రకంగా డ్రా చేయాల్సి ఉంటుంది. ఒక సెమీ సర్కిల్ డ్రా చేస్తారు. సో అదే నేను ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి. సో ఈ రకంగా సెమీ సర్కిల్ అని డ్రా చేయడం జరిగింది. ఓకే, సో సెంటర్ సుమారుగా ఎక్కడ వస్తుంది. రైట్, సెమీ సర్కిల్ మనం డ్రా చేసాం. జాయిన్ చేస్తాం. రైట్, ఓకే రైట్. సో మన సారీ మార్కింగ్స్ కూడా ఎంత ఇవ్వడం మర్చిపోయాం. సో మార్కింగ్ కూడా ఇస్తున్నాను ఇప్పుడు. సో దిస్ ఈజ్ 0, 1, 2, 3, 4. So this is 4 dash, 3 dash, 2 dash, 1 dash and 0 once again. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం 4 పార్ట్స్ చేసుకున్నాం, రైజ్ ని ఫాల్ ని. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెమీ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సెమీ సర్కిల్ కూడా మనం 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకుందాం. సెమీ సర్కిల్ కూడా నేను 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తాను. ఒక్క నిమిషం, సెమీ సర్కిల్ కూడా నేను బ్లాక్ కలర్ లో పెడతాను. So that will be clear for us. మీరు కంపాస్ తో డ్రా చేస్తారు. రైట్, సో దిస్ ఇస్ ఎ సెమీ సర్కిల్. సో ఈ సెమీ సర్కిల్ కూడా మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. సో ఎలా చేస్తారు చెప్పండి ఎవరైనా? హౌ డు యు డివైడ్ ది సెమీ సర్కిల్ ఇంటూ యాంగిల్? సో వాట్ ఇస్ ద టోటల్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్? 180 సార్. టోటల్ 180. అంటే ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క పార్ట్ ఎంత వస్తుంది యాంగిల్? 4 3 12 45 సార్. ఎగ్జాక్ట్లీ 45 డిగ్రీస్ వస్తుంది. సో 45 డిగ్రీస్ తో మనం దీన్ని డివైడ్ చేసుకుంటాం. సో అది చూడండి. సో లైన్ డ్రా చేయాలి కదా. రైట్, సో ఈ రకంగా డ్రాయింగ్ చేస్తాను చూడండి. సో 45 డిగ్రీస్ తో నేను దీన్ని డివైడ్ చేశాను. ఓకే, సో 4 కాంపోనెంట్స్. సో దీనికి కూడా నేను నెంబర్ ఇస్తాను ఇందాకట్లాగే. ఆ నెంబర్ ఏంటంటే ఈ 0 కదా, 1, 2, 3 అండ్ దిస్ విల్ బి ద ఫోర్త్ వన్. రైట్, సో ఏం చేసాం, మనకి రెక్టాంగిల్ అందులో రైజ్ ఫాల్ డ్వెల్ మార్క్ చేయడం, అలాగే వెర్టికల్ లైన్స్ డ్రా చేయడం, ఇదంతా మూడింటికి ఒకటే. ఇక్కడ నుంచి ప్రొసీజర్ మారిపోయింది. సో సింపుల్ హార్మోనిక్ మనం ఏం చేసామంటే ఈ లెఫ్ట్ మోస్ట్ అండ్ ఏదైతే ఉందో దాని సెంటర్ పాయింట్ నోట్ చేసుకొని అక్కడ నుంచి ఈ రేడియస్ తీసుకొని ఒక సెమీ సర్కిల్ లా డ్రా చేసాం. సెమీ సర్కిల్ డ్రా చేసాక మనకి ఈ రైజ్ ఫాల్ ని మనం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నామో వీటిని కూడా అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం. ఈ సెమీ సర్కిల్ కూడా అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాము. వాటికి నంబర్లు కూడా ఇలా కింద నుంచి ఇచ్చుకుంటూ వచ్చాం. గుర్తుంచుకోండి, కింద నుంచి ఇవ్వాలి, పైనుంచి ఇచ్చకూడదు, కింద నుంచి ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రతి పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ ఇటుపక్క ఎక్స్టెండ్ చేయాలి. సో ప్రతి పాయింట్ నుంచి హారిజాంటల్ లైన్ ని ఎక్స్టెండ్ చేస్తాను. సో లైక్ దిస్ చూడండి, ఇలాగా. జస్ట్ వెయిట్. అలాగే
ఇక్కడ నుంచి కూడా అలాగే ఇక్కడ నుంచి కూడా. సో ఇది ఇక్కడ నుంచి వస్తుంది ఇలాగా, రెండు ఒకటే లైన్ కాబట్టి కలిసిపోతాయి. ఓకే, సో లైక్ దట్ ఐ హావ్ ఎక్స్టెండెడ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ 1 నుంచి వెళ్ళింది, ఇక్కడ 1 నుంచి వచ్చింది పాయింట్ మనం మార్క్ చేసుకోవాలి. అది ఇప్పుడు చేస్తాం చూడండి. రైట్, సో ఇక్కడ 1 నుంచి వచ్చింది, ఇక్కడ 1 నుంచి వచ్చింది అంటే ఈ పాయింట్. సో లెట్ us మార్క్ ఇట్ as A. అలాగే ఇక్కడ 2 నుంచి వచ్చింది, ఇక్కడ 2 నుంచి వచ్చిందంటే ఈ పాయింట్, ఇంటర్సెక్షన్ పాయింట్. సో దట్ ఈస్ B. సో 3 నుంచి వచ్చిన పాయింట్, ఇక్కడ 3 నుంచి వచ్చిన పాయింట్. సో దిస్ ఈస్ C. అలాగే 4 to 4 అంటే D. అలాగే ఎక్కడికి వచ్చారు కదా 4 డాష్ అన్న 4 అన్న ఒకటే అనుకుందాం. సో 4 డాష్ మళ్ళీ 4. సో కాబట్టి ఇది E. నెక్స్ట్ 3 డాష్ 3. అందుకే మీకు రివర్స్లో ఇచ్చుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా. 3 డాష్ 3 అంటే ఇక్కడ వస్తుంది. సో దీన్ని నేను F అంటాను. అలాగే 2 డాష్ 2 అంటే ఇది 2 లైన్, ఇది 2 డాష్ లైన్. సో దిస్ ఈస్ EFG. అలాగే 1 డాష్ ఈ 1 లైన్ అంటే GH అంతే. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యాజ్ యూజువల్. ఓకే, రైట్. నౌ ఐ విల్ జాయిన్ ఆల్ ద పాయింట్స్ విత్ ఏ నీట్ కర్వ్. నీట్ కర్వ్ చూడండి ఎలా చేస్తాం చూడండి. ఒక ఫ్రీ హ్యాండ్ స్కెచ్ ఇలాగా వంపులు తిరగాలి. కాస్త ఇలా వస్తుంది కదా. రైట్, ఇది కాస్త ఇంకా బాగా గీయచ్చు. రైట్, సో ఇలా నీట్గా ఇలా కలిపేస్తుంది. రైట్, అండ్ అగైన్ దిస్ ఈస్ ఎక్స్టెండెడ్ లైన్. ఎంత 12 పీరియడ్. సో ఇక్కడ మనకు బాటమ్ మోస్ట్ పొజిషన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఫర్ ఎ ఫాలోవర్ విచ్ ఈస్ మూవింగ్ విత్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ తో మూవ్ అవుతున్న ఒక ఫాలోవర్, ఒక డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. సో మనకి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అంటే అర్థమైంది కదా. ఎక్కడి నుంచి వెళ్తుంటే మనం యాంగిల్, క్యామ్ తిరుగుతుంటే యాంగిల్ మారుతూ ఉంటుంది. సో క్యామ్ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఎన్ని డిగ్రీస్ ఇది 1 పార్ట్ అంటే మనం టోటల్ 60 కదా, ఇక్కడ 1 పార్ట్ అంటే 15 డిగ్రీస్. రైట్. సో ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 15 డిగ్రీస్ తిరిగేటప్పటికి దాని డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది సింపుల్ హార్మోనిక్ మోషన్ వెళ్తూ ఉంటే. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికంటే 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ తిరిగేసరికల్లా దాని డిస్ప్లేస్మెంట్ అంతా ఎంత హైట్ వెళ్తుంది when it is moving with simple harmonic motion. ఈ హైట్ అనేది మారిపోతుంటుంది యాంగిల్ బట్టి, ఒక్కొక్క టైప్ ఆఫ్ మోషన్ కి ఒక్కలా ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 45 డిగ్రీస్ అవుతుంది. 45 డిగ్రీస్ తిరిగేసరికల్లా అది వెళ్ళే హైట్ ఇది. ఓకే, నెక్స్ట్ పూర్తిగా 60 డిగ్రీస్ అంటే ఇక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతుంది 60 డిగ్రీస్ వచ్చేసరికల్లా. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డ్రా ద డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. సో మనం ఇంతవరకు చూసాం 3 రకాల డిస్ప్లేస్మెంట్ చూసాము. దిస్ ఈస్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇది యూనిఫామ్ యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్ అండ్ దిస్ ఈస్ యూనిఫామ్ మోషన్ ఆర్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఎక్కడైనా మీకు ప్రొసీజర్ కామనే, ఈ రెక్టాంగిల్ డ్రా చేయడం కానీ, నెంబర్ ఆఫ్ పార్ట్స్ కి డివైడ్ చేసుకోవడం, తర్వాత ఇలా ఎక్స్టెండ్ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం ఇంతవరకు కామను. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ యూనిఫామ్ వెలాసిటీ అయితే డైరెక్ట్ గా ఇవి కలిపేస్తారు, ఈ 0 D అలాగే ఇవి కలిపేస్తారు, ఈ పాయింట్స్ మార్క్ చేసుకుంటారు. అదే యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్ అయితే అక్కడ మీరు సెంటర్ లైన్ తీసుకుంటారు. ప్రతి యాంగిల్ ఆఫ్ రైజ్ లో కానీ ఫాల్ లో కానీ సెంటర్ లైన్ తీసుకొని దాన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, అంటే ఇక్కడ ఈ రైజ్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తామో దాన్ని అన్ని ఈక్వల్ పార్ట్స్ అలాగే ఇక్కడ కూడా చేసుకొని ఈ సెంటర్ పాయింట్ ఏదైతే వస్తుందో దాని నుంచి ఒక లైన్ లా కలిపేస్తారు డైరెక్ట్ గాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్, ఇక్కడ నుంచి ఈ పాయింట్, అలాగే వీటి కూడా కలిపేస్తారు. ఓకే, గుర్తుంచుకోండి ఈ రెండు కలవాలి. పొరపాటు మీరు ఇక్కడ ఇది కలిపకూడదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది కలవాలి. ద లైన్ మస్ట్ బి స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, నెక్స్ట్ అదే సింపుల్ హార్మోనిక్ మోషన్ వస్తే సేమ్ అదే ప్రొసీజర్. ఈ లైన్స్ డివిజన్ వెర్టికల్ లైన్స్ డ్రా చేయడం వరకు, అంటే ఆరెంజ్ కలర్ లైన్స్ వరకు సేమ్ ప్రొసీజర్. తర్వాత ఏంటంటే లెఫ్ట్ మోస్ట్ లైన్ తీసుకొని దాని సెంటర్ పాయింట్ నోట్ చేసుకొని ఒక సెమీ సర్కిల్ డ్రా చేస్తారు ఈక్వల్ టు దిస్ రేడియస్. సెమీ సర్కిల్ డ్రా చేశాక ఇక్కడ మనం ఎన్నైతే ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నామో అన్ని ఈక్వల్ పార్ట్స్ కింద ఈ సెమీ సర్కిల్ మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ నుంచి హారిజాంటల్ లైన్ లో ఎక్స్టెండ్ చేస్తాం రెక్టాంగిల్ లోకి. రెక్టాంగిల్ ఎక్స్టెండ్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ లైన్ చెరిపోయినట్టుంది. లెట్ మీ డ్రా ఇట్ వన్స్ అగైన్.
రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క పాయింట్ నుంచి అంటే ఈ 1 నుంచి వచ్చే లైన్ ఇక్కడ 1 నుంచి వచ్చే లైన్ పాయింట్ మార్క్ చేస్తారు, 2 నుంచి వచ్చే లైన్ 2 నుంచి వచ్చే లైన్, అలా మీరు ప్రతి పాయింట్ మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకుని ఆ పాయింట్స్ అన్ని ఒక నీట్ గా ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో డ్రా చేసినట్లయితే యూ విల్ గెట్ ద ఫ్రీ హ్యాండ్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. ఓకే, ఎంతవరకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ Sir? ఏదైనా చెప్పు. సార్ అక్కడ సెకండ్ డ్వెల్ పొజిషన్ ఉంది కదా సార్, అంటే రెండో డ్వెల్ అది గీసినా పర్లేదు సార్, గీయాలి సార్ ఖచ్చితంగా లైన్ ఎగ్జామ్. గీయాలి ఖచ్చితంగా, అంటే నీకు ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ అని చూపించాలి. ఇక్కడ మనం Okay, ఫస్ట్ sir. ట్వెల్వ్ లో కూడా లైన్ గీసాం చూసావా, ఎందుకంటే దాని హైట్ చూపిస్తుంది. డిస్ప్లేస్మెంట్ అవును, డయాగ్రామ్ అంటే దాని డిస్ప్లేస్మెంట్ చూపించాలి. సో ఎంత హైట్ లో ఉందో చూపించాం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి దాని హైట్ Okay, sir. హైట్ లో ఉంది, మినిమం పొజిషన్ లో ఉందని ఈ రకంగా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి Okay, sir. Thank you, sir. యూ జస్ట్ Thank మేక్ you, ఎ నోట్ ఆఫ్ దిస్ వన్. ఛార్జింగ్ అయిపోయింది నా ల్యాప్టాప్ ది, ఒక్క నిమిషం ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను క్లాస్. ఈ లోపు ఏమైనా నోట్ చేసుకోండి, డౌట్స్ ఉంటే అడగండి. ప్రశాంత్ అండ్ రోల్ నెంబర్ 15 and 35 చీపురుపల్లి, వాళ్ళకి ఆడియో వెళ్తున్నట్లేదు. సంబడి ప్లీజ్ గైడ్ దమ్. క్లాస్ అదికంటే తక్కువ 15 ఉన్నది. మరి ఇప్పుడు నాన్న ఫోన్ చేస్తున్నా, నా ఫ్రెండ్స్ అది అవ్వడు చేయలేదు, అక్కడే చేసాడు అది. ఏంటి సునీల్? అదేటన్నాడు సునీల్ ఏంటి ఫ్రెండ్స్ ఏదో అంటున్నావు? సారీ సార్. రైట్, సో అర్థమైంది కదా. నౌ లెట్ us టేక్ అ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం మనం తీసుకుందాం. ప్రాబ్లం తీసుకోవడానికి ముందు ఐ విల్ టేక్ ఎ ఫోటో ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఎంతవరకు మీరు ప్రతి క్యామ్ ప్రొఫైల్ ఇచ్చినా సరే మీరు డ్రా చేయవలసిన ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు డ్రా దిస్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. సో మీకు 10 మార్క్స్ ఉందంటే డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తే కనీసం 3 to 4 మార్క్స్ అని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి. డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ లేకుండా మనం క్యామ్ ప్రొఫైల్ ని డ్రా చేయలేం, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ప్లీజ్ వెయిట్. అబౌట్ 246 ఏంటి మంచి యాక్టివ్గా ఉన్నావు ఇవాళ?
నాయుడు క్లాస్లో ఉన్నానా? క్లాస్లో ఉన్నా నాయుడు. సరే. Just wait. Yeah, now the problem has come. Let us see. See, time kuda already అయిపోయింది. So let us rejoin so that we can discuss how to draw a cam profile. Cam profile ఎలా డ్రా చేయాలో చూద్దాం. So kindly disconnect and rejoin to the class once again. Meanwhile, I will get ready with the problem.